హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బస్ జర్నీ చేస్తున్నాము. 3 years అయింది మేము మా బుజ్జి ఆటోని తీసుకొని. ఆ బుజ్జిగడ వచ్చిందంటే మేము బస్సు ఎక్కలేదు. మళ్ళీ ఇప్పుడైతే బస్సు ఎక్కాము. అది కూడా లాంగ్ జర్నీ, అది కూడా మళ్ళీ నైట్ టైంలో. ఎందుకు నైట్ టైంలో అంటే డే టైంలో ఎండలకి మనమే చచ్చిపోతున్నాము. అట్లాంటిది ఇక పిల్లలు ఎంత సఫర్ అవుతారు, అందుకని వాళ్ళ కోసం నైట్లో అయితే జర్నీ స్టార్ట్ చేసినాము. ఇంకా లాంగ్ కాబట్టి ఇక ఆటో కూడా తీసుకెళ్ళలేము. కార్ అనుకున్నాం కానీ మా బాబాయ్ కారు ట్రబుల్ ఇచ్చింది. సో ఇంకా నైట్లో అయితే బస్ ఎక్కినాం. 9:40కి బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా నా చింతలు అయితే పెద్ద సతాయించలేదు, ఎక్కగానే పడుకుంది. ఇంకా నా లక్కీ బాబుతో తలకాయ నొప్పి, కానీ నేను భయపడ్డంత అయితే ఏం సతాయించలేరు. ఓకే, పర్లేదు, మంచిగానే ఉన్నారు. ఫైనల్గా ఇక స్టార్ట్ అయిపోయినాం. ఒక దగ్గర అయితే తినడానికి బస్సు ఆగిపోయింది, ఆపేసిర్రు. ఇక తినడానికి అని చెప్పేసి వెళ్తుంటా చూడండి, నా లక్కీ బాబు ఒక్క తాను ఉంటలేడు, ఒక్కటే తిరుగుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ హోటల్ అయితే కంప్లీట్ వెజ్ అంట. ఇక నాకైతే జర్నీ అంటే నేను నాన్ వెజ్ తింటేనే నాకు జర్నీ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. బట్ ఇక్కడ వెజ్ ఉంది, కానీ తినక తప్పలేదు, ఎందుకంటే నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. అందుకే ఇక నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చింది మా ఆయన. ఇంకా అదైతే నేను తిన్నా. మా ఆయన అయితే ఏం తినలేడు, నేను నా లక్కీ బాబు ఇద్దరమే తిన్నాం. తిని మళ్ళీ ఇక బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాం. కర్నూలుకి కూడా రీచ్ అయిపోయినాం. బట్ ఎక్కడ ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే తీయలేదు. తినేబట్టే ఇక నిద్ర వస్తుంది కదా, ఇక పడుకున్నాం. అక్కడికి వెళ్ళినాక కూడా ఇక పిల్లలు లేచిర్రు, సతాయిస్తురని ఇంకా వీడియోస్ వ్లాగ్స్ అయితే ఏం చేయలేదు, తీసుకోలేదు. ఇంకా డైరెక్ట్ ఇక పెళ్ళి దగ్గరికి వెళ్ళాక కూడా నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఎందుకు పెళ్ళి అయితే 8-10కే ఉండే. ఇంకా మేమైతే వెళ్ళేసరికి పెళ్ళి అంతా అయిపోయింది. ఫొటోస్ దిగుతారు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు. సో ఇక పెళ్ళి అయితే వీడియోస్ అయితే నేను ఇంకా ఏం తీయలేదు. జస్ట్ ఇది ఒక వీడియో మాత్రం జస్ట్ ఇట్లా వ్లాగ్ కోసం తీసుకున్నాను. ఇంకా నేను ఇంత దూరం ఉన్నా సరే ఆ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సినంత అవసరం ఏముంది అంటే ఏం లేదు. బట్ ఆ పెళ్ళి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను నా లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంత ఇంపార్టెన్స్గా చెప్తున్నాను అంటే నా లైఫ్లో ఒక ఫ్రెండ్ రోలే కాదు, ఒక ఫాదర్ బ్రదర్ రోల్స్ కూడా చేసిండు. అంటే అంత క్లోజెస్ట్గా ఉంటాడు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. నా హ్యాపీనెస్లో ఉన్నాడో లేదో పక్కన పెడితే, నేను బాధలో ఉన్న ప్రతిసారి నాకు తోడుగా ఉన్నాడు, నేను ఇబ్బందులో ఉన్న ప్రతిసారి నాకు తోడుగా ఉన్నాడు. ఇంకా అందుకని వాడిచ్చే ఇంపార్టెన్స్కి నేను కూడా ఇవ్వాలి కదా, అందుకే మేమైతే పెళ్ళికి వెళ్ళాము.